హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ మధ్య నాకేదో దిష్టి తగిలిందని అనుకుంటున్నానండి. కొంచెం చేయవలసిన పనులు కూడా అన్నీ ఆగిపోతున్నాయండి. అన్నీ పెండింగ్‌లేనండి. అందుకనే నేను పోయిన మంగళవారం కూడా ఇలా పెట్టుకోలేకపోయానండి. నేను ప్రతి మంగళవారం కూడా గడపలు పూజించుకొని బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకునేదాన్నండి. ఈ మధ్య మెడ నొప్పుల వల్ల కొంచెం లేట్‌గా లేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం రెస్ట్ ఇవ్వాలి మెడకి, కొంచెం నిద్ర కావాలి అన్నారండి డాక్టర్ గారు. అందుకనే నేను కొద్దిగా లేట్‌గా లేచి, ఈ నెల రోజులు మాత్రం నేను సరిగ్గా పని చేసుకోలేకపోతున్నానండి. నాకు పొద్దెక్కగా పనులు చేస్తుంటే నాకస్సలు మంచిగా అనిపించడం లేదండి. నిజంగా నా పాత రోజులే నాకు కావాలనుకుంటున్నానండి. తెల్లవారుజామున చేస్తేనే ఏ పరిహారానికైనా మనం కొద్దిగా నిద్ర త్యాగం నేను చేస్తానండి. మీరు చేయకండి. ఎందుకంటే నాకొచ్చింది మీకు రాకూడదని కోరుకుంటున్నానండి. నాకెప్పటినుంచో ఉన్నాయి కాబట్టి ఇంక తప్పదండి. కానీ ఇంటి కోసం ఇలాంటి పనులు చేసుకోవడం చాలా మంచిదండి. తెల్లవారుజామునే మనం బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా గడపలు, ఇల్లు, వాకిలి అంతా క్లీన్ చేసుకొని మనం పొద్దున్నే ధూపం పెట్టామనుకోండి ఇంటికి, ఆ కళే వేరు. ఆ రోజు మనం అనుభవించే మంచిగా తృప్తి కూడా వేరండి. ఆడవాళ్ళకి ఇలాంటివే నచ్చుతాయండి. కానీ నేను ఈరోజు చేసుకోలేకపోయినందుకు కాదండి. నేనెప్పుడూ చేస్తూ ఉంటాను. ఇలా ఎందుకు చేసుకోలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నానండి. కానీ ఏదో మాత్రం భారీగా గట్టిగా దిష్టి తగిలిందండి అని మాత్రం మనసుకు అనిపిస్తుంది. మాకింట్లో కూడా అనిపిస్తుందండి. ఆ దిష్టంతా పోవాలి పటాపంచలే అని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ పరిహారం చేశానండి. ఎప్పుడు 8